హాయ్ గాయ్స్, ఈరోజు అయితే ఒక చిన్న బ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. బ్లాగ్ అని చెప్పాను కదా, సో బయటికి వెళ్తున్నాం. ఈ వీడియో వచ్చేసి షాపింగ్ బ్లాగ్ అనమాట. స్కిన్ కేర్ చేసుకొని రెడీ అయిపోతాం. నేనైతే రెడీ అయిపోయాను గైస్. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతాం. షాపింగ్కి మేము కంచరపాలెం డీమార్ట్కి వచ్చాము. మా కోసం స్నాక్స్ అండ్ అమ్మ ఇంట్లో కూడా కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తీసుకోమన్నారు. ఇప్పుడైతే పార్కింగ్లోకి వచ్చాం. స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోదాం. అయితే ట్రాలీ తెచ్చుకున్నా. నేను ఎక్కువ బరువు మోయలేను కాబట్టి ట్రాలీ అయితే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చని. ఈ డీమార్ట్లో అసలు స్నాక్ ఐటమ్స్ ఎక్కువగా లేవు. ఉన్న వాటిలో ఏవో బాగా నచ్చినవి కొంచెం కొంచెం తీసుకున్నాను. ఇంకా అమ్మ ఒక లిస్ట్ ఇచ్చారు. సో ఆ లిస్ట్లో మొత్తం ఏమేమి కావాలి అవన్నీ చూసి వెతుక్కుంటూ ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి బాడీ స్ప్రే ఆఫర్లో ఉన్నాయన్నమాట. బై 1 get 1 ఫ్రీలో. సో ఒకటి వచ్చేసి 399 పడుతుంది, కానీ బై 1 get 1 ఫ్రీ కాబట్టి ఇక్కడ రెండు కలిపి 399కి వస్తున్నాయి అనమాట. సో నేను ఇంగ్లీష్ లావెండర్ బాడీ స్ప్రే తీసుకున్నాను అనమాట. ఇక్కడ పాప్కార్న్ ఇంకా సూప్ పౌడర్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట. ఇంటికి వెళ్ళి చేసుకొని తిందామని. సో ఇంటికి వచ్చిన వెంటనే మమ్మీ పాప్కార్న్ చేసి ఇచ్చారు. మ్యాగీ కోసం అని వెళ్తూ ఉంటే జున్ను పౌడర్ కూడా కనిపించింది. సో మేము మ్యాక్స్ పాల కంటే ఎక్కువ పౌడర్నే యూజ్ చేస్తాం జున్ను చేసుకునేటప్పుడు. సో అవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ మ్యాగీ ప్యాకెట్ తీసుకొని మా ఫ్రెండ్కి చూపిస్తున్నాను అనమాట. ఇదిగో తీసుకున్నా. మొత్తం డిటర్జెంట్ పౌడర్స్ ఉన్నాయన్నమాట. సో నేను అన్ని ప్రైసెస్ చూసి ఏది తక్కువ ఉంది అది తీసుకుందాం అంటే రెండు కనిపించింది. రెండు వేసా. మళ్ళీ మమ్మీకి కాల్ చేస్తే రెండు టైట్ తీసుకోమన్నారు. కిడ్స్ స్పెక్స్ కనిపిస్తే పెట్టుకొని చూపిస్తాను అనమాట, ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అని. చెప్పాను కదా అక్కడ స్నాక్స్ ఎక్కువ లేవని. సో చాక్లెట్స్ తీసుకున్నాను నా కోసం ఇంకా మా చెల్లి కోసం. మళ్ళీ స్నాక్స్ దగ్గరకు వస్తే ఇక్కడ ఉస్మానియా బిస్కెట్స్ అని అవి ఆఫర్లో ఉన్నాయన్నమాట. ఆవిడ చెప్తున్నారు ఆఫర్లో ఉందండి 1+1 ఆఫర్ అని. సో నేను ఒక ప్యాక్ అయితే తీసుకున్నాను. లూజ్ షుగర్ వచ్చేసి 2 kgs, ఇంకా కందిపప్పు ఒక 1 kg తీసుకున్నాను. సో అది తీసుకున్న తర్వాత లైన్లో నిల్చోవాలన్నమాట. లైన్లో నిల్చొని మన టర్న్ వచ్చేటప్పుడు ప్యాక్ చేసి ఇస్తారనమాట. ఒక ఆవిడ వచ్చేసి చెప్పిందనమాట వీడియోస్ తీయకూడదండి అని చెప్పి. సో ఇంకా అక్కడ ఆపేసాం. తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వచ్చి మళ్ళీ వీడియో మొత్తం కంటిన్యూ చేసాం అనమాట.
షాపింగ్ అంతా అయిపోయింది. షాపింగ్ అయ్యేటప్పటికి ఒక 1 అవర్ అయింది. చాలా ఫాస్ట్గానే షాప్ చేసాం. తర్వాత ఇక్కడ నాకు కిండర్ జాయ్ ఇష్టమని నా ఫ్రెండ్ నాకు కిండర్ జాయ్ కొనేసి ఇచ్చాడనమాట. మేము వెళ్ళినప్పుడు అంత ఎక్కువ క్రౌడ్ లేదనమాట. సో బిల్లింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. బిల్లింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. నా ఐటమ్స్ అన్నీ బయట పెడుతుంటే వాళ్ళకి ఏదో పేమెంట్ ఇష్యూ వచ్చింది. సో అక్కడే మేము ఒక 10 to 15 minutes అలా వెయిట్ చేస్తే వాళ్ళ సూపర్వైజర్ ఎవరో వచ్చి దాన్ని మొత్తం మళ్ళీ సెట్ చేసి ఇస్తే అప్పుడు అయిందనమాట మా బిల్లింగ్. ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చేసి బ్యాగ్ నాకు ఇచ్చేసాడు అనమాట. నువ్వు మొయ్యు అని చెప్పి, కానీ అది చాలా బరువుగా ఉంది, పట్టుకో ఒక వీడియో చేస్తాను అని చెప్తే అక్కడ లక్కీగా ట్రాలీ దొరికింది అనమాట. సో ట్రాలీలో పెట్టేసి స్కూటీ వరకు అలా తీసుకొచ్చేసాను. నా షాపింగ్ అయితే అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.